శ్రీ రామతీర్థ బోధించిన సందేశం. తనకు తాను బోధించుకోలేని వాడికి దేవుడే దిగి వచ్చి బోధించిన లాభం లేదు. ఇక్కడ తాను తను అన్న దాంట్లో రెండు అర్థాలు ఉన్నాయి. తాను దేహం అనుకుంటే ఒక రకమైన అర్థం వస్తుంది, తాను ఆత్మ అనుకుంటే ఇంకో రకమైన అర్థం వస్తుంది. రామతీర్థ వారు చెప్పారు అంటే నువ్వు ఆత్మ అన్న భావంతో చెప్తారు. ఎంచేతంటే మనం అంతా ఆత్మలమే. ఈ ఆత్మ ఎక్కడుంది? శరీరంలోనే ఆత్మ ఉంది. ఆత్మ బోధించడము అంటే అంతరంలో ఉన్నటువంటి ఆత్మ అనుక్షణము మనకు బోధిస్తూనే ఉంటుంది. ఎప్పుడు మనం పొరపాటు చేస్తున్నా, తప్పు చేస్తున్నా, చెయ్యకూడని పనులు చేస్తున్నా, ధర్మ విరుద్ధంగా చేస్తున్నా, సృష్టి విరుద్ధమైన పనులు చేస్తున్నా, వెంటనే మనకి అంతరంలోని హెచ్చరిక వినిపిస్తూ ఉంటుంది. నువ్వు చేసేది సరైన విధంగా ఉంటే అంతరంలో హెచ్చరిక ఉండదు. బోధించినా వినకపోతే పదే పదే హెచ్చరిస్తారు. దాన్నే ఘోష అంటారు. కొంతమంది ఆ ఘోష భరించలేక సరి చేసుకుంటారు, తాము అనుకున్న నిర్ణయాలు మార్చుకుంటారు.